ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. సో, ఫస్ట్‌గా మనం కోడి రోడ్స్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే కోడి రోడ్స్ సమ్మర్ స్లామ్‌లో ఛాంపియన్‌షిప్‌ని గెలిచింది గదా! సో, ఇంతవరకు చాలా ఛాంపియన్‌షిప్స్ హ్యాండ్స్ అనేవి చేంజ్ అయినాయి. సో, ఒక కోడి రోడ్స్ దగ్గర ఛాంపియన్‌షిప్ అనేది హ్యాండ్స్ చేంజ్ అవ్వలేదు. సో, ఇప్పుడు కోడి రోడ్స్ దగ్గర నుండి ఆ ఛాంపియన్‌షిప్‌ని ఎవరు గెలుస్తారో అంటే 'కోడీ రోడ్స్‌ని' ఏ సూపర్ స్టార్ ఓడిస్తే మంచిగుంటదో మీరు కింద కామెంట్ చేయండి ఒకసారి. ఎందుకంటే ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్వెషన్ గదా! సో, మీకేమనిపిస్తుంది? 'కోడి రోడ్స్‌ని' ఓడించే సూపర్ స్టార్ ఎవ్వరైతే బావుంటదో, మీకు ఏ సూపర్ స్టార్ డిజర్వ్ అనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన రింగ్ జనరల్ 'గుంతర్' గురించి. సో, 'గుంతర్' ఇంతకుముందు 'గోల్డ్‌బర్గ్‌ని' రిటైర్ చేసిండు. అండ్ రీసెంట్‌గా 'జాన్ సీనాని' రిటైర్ చేషిండు. ఆయన మళ్ళొకసారి 'గుంతర్' ఏజే స్టైల్స్‌ని రిటైర్ చేయడానికి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాడంట. సో, ఇంతకుముందుకు మనకు అప్‌డేట్స్ వచ్చినాయి గదా! నెక్స్ట్ ఇయర్‌లో ఏజే స్టైల్స్‌ని రిటైర్ జేయొచ్చు, బ్రాక్ లెస్నర్‌ని రిటైర్ జేయొచ్చు అని. బట్ ప్రెజెంట్ గుంతరే మాట్లాడుతున్నాడు. మన ఏజే స్టైల్స్‌ని రిటైర్ జేయడానికి గుంతర్ చాలా అంటే చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాడంట. సో, ఆల్రెడీ మన డబ్ల్యూడబ్ల్యూఈ టీజ్ గూడా జేసింది. గుంతర్ వర్సెస్ ఏజే స్టైల్స్ మ్యాచ్ జరిగినా జరగొచ్చు అని. సో, మేబీ గుంతర్ నెక్స్ట్ ఇయర్‌లో మన ఏజే స్టైల్స్‌కి గూడా రిటైర్ చేసినా చేపించొచ్చు అన్నట్టుగా అప్డేట్ అయితే ఇనిపిస్తుంది. అండ్ గుంతర్ గూడా మాట్లాడిండు గాబట్టి ప్రాబబుల్లీ ఈ మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ట్రిక్ విలియమ్స్ గురించి. సో, ట్రిక్ విలియమ్స్ ఎన్ఎక్స్‌టీ సూపర్ స్టార్ గదా! సో, తొందరలోనే మన డబ్ల్యూడబ్ల్యూఈ మెయిన్ రోస్టర్‌లోకి తీసుకురావడానికి ట్రై చేస్తుందంట. ఆల్రెడీ స్మాక్‌డౌన్ ఇంటర్నల్ రోస్టర్‌లో యాడ్ అయినట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. బట్ దాని పైన క్లారిటీ అయితే లేదు. కాకపోతే ఇంటర్నల్‌గా స్మాక్‌డౌన్ రోస్టర్‌లో యాడ్ అయినట్టుగా ఒక న్యూస్ అయితే వచ్చింది కాబట్టి తొందరలోనే మెయిన్ రోస్టర్‌లో అడుగుపెట్టినా పెట్టొచ్చు ట్రిక్ విలియమ్స్. ఆల్రెడీ స్మాక్‌డౌన్ కంటే ఎన్ఎక్స్‌టీ చాలా అంటే చాలా కిర్రాక్‌గా టెలికాస్ట్ అవుతుంది. సో, అలాంటప్పుడు ఎన్ఎక్స్‌టీ టాలెంట్‌ని ఫ్యూచర్ కోసం స్మాక్‌డౌన్‌లో కావచ్చు, రాలో కావచ్చు తీసుకురావడమే బెటర్. సో, అదే పని చేస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, దాంట్లో భాగంగానే ట్రిక్ విలియమ్స్ కూడా మనకి స్మాక్‌డౌన్‌లో కనిపిస్తాడంట తొందరలోనే. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'అన్‌రియల్' సీజన్ 2 గురించి. సో, మనకి 'అన్‌రియల్' సీజన్ 2 నెక్స్ట్ ఇయర్‌లో రిలీజ్ చేస్తారని అప్డేట్ వచ్చింది గదా! సో, ఇప్పుడు ఆ 'అన్‌రియల్' షోలో అంట కొందరు సూపర్ స్టార్స్ పైన ఫోకస్ చేస్తూ రిలీజ్ చేస్తదంట. సో, దాంట్లో భాగంగా మనకి మన 'సెత్ రాలిన్స్' గురించి, 'బెక్కీ లించ్' గురించి, 'కోడీ రోడ్స్' గురించి, 'రియా రిప్లీ' గురించి, 'ఇయో స్కై' గురించి, 'నయోమి' గురించి అండ్ 'ఆర్ట్‌రూట్' గురించి అండ్ అలాగే 'చెల్సీ గ్రీన్' గురించి, 'లైరా వాల్కేరియా' గురించి, 'పెంటా' గురించి, 'జెల్లీ రోల్' గురించి అండ్ అలాగే 'ప్యాట్ మెకఫీ' గురించి. సో, ఈ సూపర్ స్టార్స్ పైన ఫోకస్ చేస్తూ 'అన్‌రియల్' సీజన్ 2 రిలీజ్ చేస్తదంట. సో, మీకొకటి అర్థమవుతుందా? ఈ సూపర్ స్టార్స్ నేమ్స్ రిలీజ్ అయిన తర్వాత ఈ సూపర్ స్టార్స్ లిస్ట్‌లో మన 'రోమన్ రీన్స్' లేడు. 'అన్‌రియల్' సీజన్ 1లో 'రోమన్ రీన్స్' లేడు. సో, ఇప్పుడు మెయిన్‌గా దీన్ని 'సమ్మర్ స్లామ్' పైన ఫోకస్ చేస్తూ తీస్తదంట. 'సమ్మర్ స్లామ్‌లో ఏం జరిగింది? దీనిపైన ఫోకస్ చేస్తూ బ్యాక్ స్టేజ్‌లో ఏమేమి జరిగినాయో దానిపైన ఫోకస్ చేస్తూ ఈ 'అన్‌రియల్' సీజన్ 2ను చూపిస్తదంట. సో, మరి దీంట్లో 'బ్రాక్ లెస్నర్' నేమ్ ఎందుకు యాడ్ చేయలేదు? సరే 'రోమన్ రీన్స్' అంటే విడిచిపెట్టండి. 'సమ్మర్ స్లామ్‌లో' 'బ్రాక్ లెస్నర్' కూడా రిటర్న్ చేసిండు కదా! సో, మరి 'బ్రాక్ లెస్నర్' రిటర్న్ ఏ విధంగా జరిగింది? ఏ విధంగా రిటర్న్ చేపించినారనేది అదొకటి రిలీజ్ చేయొచ్చు గదా! సో, అది గూడా చాలా పెద్ద కేస్ పడ్డది. ఆఫ్టర్ 2 ఇయర్స్ మన 'బ్రాక్ లెస్నర్' డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసిండు. సో, 'బ్రాక్ లెస్నర్' నేమ్‌ని గూడా దీంట్లో యాడ్ చేయాలి గదా! సో, మరి 'బ్రాక్ లెస్నర్' పేరుని ఎందుకు యాడ్ చేయలేదు? అండ్ ఇటు 'రోమన్ రీన్స్‌ని' ఎందుకు యాడ్ చేయలేదు? సో, చాలా మందికి నచ్చట్లేదు ఈ న్యూస్ వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ 'రోమన్ రీన్స్' ఫ్యాన్స్ కోసమైతే. సీజన్ 1లో 'రోమన్ రీన్స్' గురించి ఏం చెప్పలేదు. అండ్ సీజన్ 2లో గూడా ఏం చెప్పట్లేదు. ఇది కరెక్ట్ కాదుగా 'రోమన్ రీన్స్' ఫ్యాన్స్ అంటున్నారు మరి. దీనిపైన మీరేమంటారు? చెప్పాలంటే అన్యాయం జరుగుతుంది 'రోమన్ రీన్స్‌కి'. అటు ఛాంపియన్‌షిప్స్ ఇవ్వట్లేదు, ప్రాపర్ బుకింగ్ లేదు, ప్రాపర్ మ్యాచెస్ లేవు, ప్రాపర్ స్టోరీ లైన్ లేదు. సో, ఇప్పుడు మెయిన్ షోస్‌లకి ఇటువంటివి రిలీజ్ చేసినప్పుడు గూడా 'రోమన్ రీన్స్' గురించి ఏం చెప్పట్లేదని ఈ టైప్‌లో చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. సో, ఇన్ని రోజులుగా విజన్, ఫ్యూచర్ అన్నారు గదా! మరి ఫ్యూచర్ అన్నప్పుడు వాళ్ళతో స్టోరీ లైన్‌లో ఉన్నది ఎవ్వలు? 'రోమన్ రీన్సే' గదా! అటువంటి సూపర్ స్టార్‌ని ఎందుకు మరి చూపించట్లేదు అని చాలామంది ఫ్యాన్స్ వాయిస్ రైజ్ చేస్తున్నారు. సో, చూడాలి ఇప్పుడైతే ఈ సూపర్ స్టార్స్ పైనే ఫోకస్ చేస్తూ 'అన్‌రియల్' సీజన్ 2 రిలీజ్ చేస్తామన్నారు. బట్ దాంట్లో 'రోమన్ రీన్స్' పైన గూడా న్యూస్ ఉండొచ్చు. మనం చెప్పలేం గదా! సో, అన్నీ మనకి రివీల్ చేయరు. కొన్ని రివీల్ చేస్తారు, కొన్ని రివీల్ చేయరు. సో, ఆ సీజన్ 2 వచ్చినాక చెప్పాలి దాంట్లో 'రోమన్ రీన్స్' గురించి ఏమన్నా ఉందా? లేదా? అనేది. సో, నెక్స్ట్ ఇయర్ జనవరిలో తెలుస్తది.
అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎలియా నైట్ గురించి. సో ఎలియా నైట్ రిటర్న్ నెక్స్ట్ ఇయర్‌లోనే అంటున్నారు. సో మనకి ఇప్పుడు ప్రాబబ్లీ ఈ సంవత్సరంలో అన్ని టేప్‌లో ఉన్నాయి గదా! సో దాంట్లో ఎక్కడ కనబడలే మన ఎలియా నైట్. సో వస్తే నెక్స్ట్ ఇయర్‌లోనే వస్తారు అన్నట్టుగా రూమర్స్ అయితే ఇనిపిస్తున్నాయి. అది కూడా జనవరి 5న జరిగే రా షోలో. సో మనకి అప్పుడు అన్ని ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లే పెట్టినారు. అందరికి తెలిసిందే. అందులో చెప్పడానికి ఏం లేదు. సో అక్కడ మేబీ వచ్చినా రావచ్చన్నమాట ఎలియా నైట్. సో ప్రెజెంట్ ఉన్న రూమర్స్ ప్రకారం అయితే. అండ్ ఇంకొక పేరు గూడా ఉంది. రోమన్ రైన్స్ వచ్చినా రావచ్చు అని. సో చూద్దాం. జస్ట్ రూమరే అది. దానిపైన ఎటువంటి క్లారిటీ లేదు. రోమన్ రైన్స్ కన్ఫర్మ్‌గా ఆ రా షోలో కనిపిస్తాడు అని. ఆల్రెడీ అన్ని ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో పెట్టినారు కాబట్టి మేబీ ట్రిపుల్ హెచ్ రోమన్ రైన్స్ రిటర్న్ చేపిస్తాడో, చేపియడో డైరెక్ట్‌గా రాయల్ రంబుల్‌లోనే రిటర్న్ చేపించినా చేపించొచ్చు అన్నట్టుగా ఇటువంటి రూమర్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ గురించి. సో మన సెత్ రాలిన్స్ ఇంజ్యూరీ అయ్యి ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్ళిపోయిండు గదా! సో హ్యాండ్ ఇంజ్యూరీ అయ్యి ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్ళిపోయిండు. సో ఇప్పుడు వన్స్ రిటర్న్ చేసిన తర్వాత మన సెత్ రాలిన్స్ తనకి ఛాంపియన్‌షిప్ కావాలంట. సో మన సెత్ రాలిన్స్ దగ్గర వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఉండే గదా! ఆ వరల్డ్ ఛాంపియన్‌షిప్ కావాలి అని ఈ టైప్‌లో ఒక మాట చెప్తున్నాడు. నేను రిటర్న్ చేసినాక వెంటనే నా ఛాంపియన్‌షిప్ నా దగ్గరికి రావాలి. సో మనమేమనుకుంటున్నాం ఇప్పుడు సెత్ రాలిన్స్ రిటర్న్ చేసిన తర్వాత వెంటనే విజన్ టీమ్ పైన బ్రాన్ బ్రేకర్ పైన రివెంజ్ తీసుకుంటాడని అనుకుంటున్నాం గదా! బట్ మన సెత్ రాలిన్స్ కంట ఛాంపియన్‌షిప్ కావాలంట. సో ఇప్పుడు ఏమైనా సెత్ రాలిన్స్ హింట్ ఇస్తున్నాడా? అంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ రిటర్న్ అయ్యే టైంకి ఆ వరల్డ్ ఛాంపియన్‌షిప్ అనేది విజన్ టీమ్‌లో అంటే బ్రాన్ బ్రేకర్ దగ్గర ఉంటదని. సో ఒకవేళ బ్రాన్ బ్రేకర్ దగ్గర ఉంటే బ్రాన్ బ్రేకర్‌ని ఓడిస్తే సెత్ రాలిన్స్ ఆ రివెంజ్ తీరుతది. ఆ ఛాంపియన్‌షిప్‌ని గెలుచుకున్న వాడవుతాడు. సో ఒకే దెబ్బకి 2 పనులు అయిపోతాయన్నమాట సెత్ రాలిన్స్‌కి. ఈ టైప్‌లో ఏమైనా హింట్ ఇస్తున్నాడా? సో మాక్సిమం బ్రాన్ బ్రేకర్ గెలుస్తాడు. నెక్స్ట్ ఇయర్‌లో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని గెలిచే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో చూడాలి. సెత్ రాలిన్స్ అయితే నాకు వరల్డ్ ఛాంపియన్‌షిప్ కావాలి అన్నాడు రిటర్న్ చేసిన తరువాత. మేబీ సెత్ రాలిన్స్ ఫిబ్రవరిలో వస్తాడన్నట్టుగా రూమర్స్ ఉన్నాయి. యాస్ పర్ టైమ్ ప్రకారం సెత్ చెప్పిన టైమ్ 6 మంత్స్ అన్నాడు. సో ఆ మంత్స్ కాలిక్యులేట్ చేస్తే ఫిబ్రవరికి వస్తుంది. ఫిబ్రవరి అయిపోయినా మార్చ్‌లోనైనా మన సెత్ రిటర్న్ చేసినా చేయొచ్చు అన్నట్టుగా రూమర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. సో బ్రాక్ లెస్నర్ రిటర్న్ అడుగుతున్నారు. సో మోస్ట్ ప్రాబబుల్లీ బ్రాక్ లెస్నర్ రిటర్న్ డైరెక్ట్‌గా రాయల్ రంబుల్‌లోనే అవ్వచ్చు. సో చిన్న చిన్న షోస్‌కి రోమన్ రీన్స్ లాగా బ్రాక్ వచ్చే అవకాశం లేదు. సో మీరు చూడండి సమ్మర్ స్లామ్‌లో రిటర్న్ చేసిన తరువాత రస్సెల్ పలూజాకి ఒక 2 స్మాక్ డౌన్‌లో కనిపించినాడు. ఆయన సర్వైవర్ సిరీస్‌ని బిల్డ్ చేయడానికి జస్ట్ 2 రా షోలలో వచ్చినాడు అంతే. సో దాని తర్వాత ఎక్కువగా కనిపించలేదు బ్రాక్ లెస్నర్. బట్ కనిపించిన పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఫ్యాన్స్ నుండి ఏం ప్రాబ్లమ్ లేదు. అంటే అంత హేట్ ఏం చేయట్లేదు బ్రాక్ లెస్నర్‌కి కాబట్టి వచ్చినా రావచ్చు. బట్ మెయిన్‌గానైతే బ్రాక్ లెస్నర్ డైరెక్ట్‌గా రాయల్ రంబుల్‌లో వస్తాడన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. సో చూడాలి మరి రాయల్ రంబుల్‌లోనే డైరెక్ట్‌గా రావచ్చు మన బీస్ట్ బ్రాక్ లెస్నర్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వెషన్ అడగబోతున్నాను. అదేంటంటే ఇప్పుడు మనం 2025 ఎండింగ్‌లో ఉన్నాం. డిసెంబర్ మంత్‌లో ఉన్నాం. సో మీకు ఈ సంవత్సరంలో ట్రిపుల్ హెచ్ బుక్ చేసిన బెస్ట్ మూవ్‌మెంట్ ఏదనిపించింది? అండ్ వరస్ట్ మూవ్‌మెంట్ ఏందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.